నాగసాధువులు, అఘోరీలు ఈ పేర్లు వినగానే మనలో చాలామందికి ఏమనిపిస్తుంది? బహుశా కాస్త భయం, ఆశ్చర్యం లేదంటే బోలెడంత అయోమయం కదూ? సరే, ఈరోజు మనం ఈ సంచలనాలకు, కథలకు ఆవల ఉన్న అసలు ప్రపంచంలోకి వెళ్దాం. భారతదేశంలోని ఈ అత్యంత రహస్యమైన సన్యాసుల వెనుక ఉన్న నిజమైన తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం సాధారణంగా చూసే ఆ ఫోటోలు, ఆ భయంకరమైన రూపాలు, అవి వారి కథలో ఒక చిన్న భాగం మాత్రమే. అసలా రూపాల వెనక ఉన్న ఫిలాసఫీ ఏంటి? వాళ్ల దారి ఎందుకు అంత కఠినంగా, అంత తీవ్రంగా ఉంటుంది? పదండి, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. ఈ చాలా సంక్లిష్టమైన విషయాన్ని మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ముందుగా ధర్మరక్షకులైన నాగసాధువుల గురించి మాట్లాడదాం. ఆ తర్వాత భయానికి అతీతంగా ఉండే అఘోరిల ప్రపంచంలోకి వెళదాం. వాళ్లు చేసే తీవ్రమైన పనుల వెనుకున్న అసల అర్థమేంటో తెలుసుకుని నిజమైన సాధువులను, నకిలీ వాళ్ల నుండి ఎలా వేరుచేయాలో చూద్దాం. ఇక చివరగా వాళ్ల మార్గం నుంచి మన జీవితానికి పనికొచ్చే పాఠాలేమైనా ఉన్నాయేమో చూద్దాం. ఓకే, నాగసాధువులతో మన ప్రయాణం మొదలు పెడదాం. వీళ్లు కేవలం సన్యాసులు మాత్రమే కాదు, ఒకప్పుడు వాళ్లు ధర్మాన్ని కాపాడిన యోధులు కూడా. అసలు వాళ్ల కథ ఎలా మొదలైంది? చూడండి, సుమారు 8వ శతాబ్దానికి ముందు శివభక్తులైన సన్యాసులు ఎవరికి వారు ఒంటరిగా అడవుల్లో, కొండల్లో సాధన చేసుకునేవాళ్లు. కాని విదేశీ దండయాత్రలు మొదలయ్యాక మన సంస్కృతి, దేవాలయాలు పెద్ద ప్రమాదంలో పడ్డాయి. అప్పుడు ఆదిశంకరాచార్యులు ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. ఆయన దశనామీ సంప్రదాయం పేరుతో 10 సన్యాసుల వర్గాలను ఒకచోట చేర్చారు. ఆ వ్యవస్థలో భాగంగానే ధర్మాన్ని, ప్రజలను కాపాడటం కోసం శారీరకంగా, మానసికంగా బలంగా ఉన్న నాగ సాధువులను ఒక వ్యవస్థీకృత శక్తిగా, ఒక రకమైన ఆధ్యాత్మిక సైన్యంగా తయారుచేశారు. నాగా ఈ సంస్కృత పదానికి అర్థం నగ్నం అని. అయితే ఇది కేవలం బట్టల్లేకపోవడం గురించి కాదు. దీని వెనక ఒక లోతైన తత్వముంది. వాళ్లు అలా ఉండటం ద్వారా ఈ ప్రపంచంతో, చివరికి తమ సొంత శరీరంతో కూడా మాకు ఎలాంటి బంధం లేదు, భయం, సిగ్గులాంటి వాటికి మేము అతీతులం అని చెప్పకనే చెప్తున్నారన్నమాట. నాగసాధువులు ఒంటరిగా ఉండరు. వాళ్లు అఖాడాలు అనే ఆర్గనైజ్డ్ గ్రూప్స్లో ఉంటారు. ఇవి కేవలం ఆశ్రమాలే కాదు, ఒక రకంగా చెప్పాలంటే స్పిరిచువల్ మిలిటరీ రెజిమెంట్లు లాంటివి. జూనా, నిరంజని, మహానిర్వాణి అనేవి చాలా ఫేమస్ అఖాడాలు. మనం కుంభమేళాలో చేసే ఆ గ్రాండ్ షాహీ స్నాన్ లేదా రాజ ఊరేగింపులకు ఈ అఖాడాలే ముందుండి నడిపిస్తాయి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక చాలా ముఖ్యమైన విషయముంది. నాగసాధువులు ఫస్ట్ సన్యాసులు, తర్వాతే యోధులు. వాళ్ల వారియర్ రోల్ అనేది చరిత్రలో వచ్చిన ఒక అవసరం మాత్రమే. వాళ్ల అసలు లక్ష్యం, వాళ్ల ప్రాథమిక ఉద్దేశ్యం ఎప్పుడూ ఆధ్యాత్మిక సాధన, ధర్మాన్ని కాపాడటమే. సరే, నాగసాధువులు ధర్మాన్ని బయట ప్రపంచం నుంచి కాపాడితే, ఇప్పుడు మనం చూడబోయే అఘోరులు మన మనసు లోపల ఉన్న భయం, అసహ్యం, ద్వేషం లాంటి శత్రువులతో పోరాడతారు. వాళ్ల మార్గం ఇంకా రాడికల్, ఇంకా లోతైనది. పదండి, ఆ భయానికి అతీతమైన వాళ్ల ప్రపంచంలోకి అడుగుపెడదాం. అఘోరా ఈ పదానికి చాలా లోతైన అర్థముంది. ఆ అంటే లేనిది, ఘోరా అంటే భయంకరం లేదా చీకటి. అంటే భయానికి, అసహ్యానికి, ద్వంద్వానికి అతీతమైన స్థితి అనమాట. ఈ స్థితికి చేరుకున్నాక మంచి, చెడు, పవిత్రం, అపవిత్రం అనే తేడాలు కనిపించవు. అన్నీ అక్షరాలా అన్నీ దైవస్వరూపంగానే కనిపిస్తాయి. వాళ్ల మొత్తం తత్వానికి ఆధారం ఈ ఒక్క వాక్యమే. అన్నీ శివుడినుంచే వస్తే మరి ఏది అపవిత్రంగా ఉంటుంది? ఈ నమ్మకమే వాళ్ళు చేసే తీవ్రమైన ఆచారాలకు పునాది. అందుకే సమాజం అసహ్యించుకునే, దూరంగా పెట్టే వాటిని కూడా వాళ్ళు శివస్వరూపంగానే చూస్తారు. ఈ కంపారిజన్ చూడండి. మన ఆలోచనా విధానానికి, అఘోరీల దృష్టికి ఉన్న తేడా ఎంత స్పష్టంగా తెలుస్తుందో. మనం ప్రపంచాన్ని మంచి, చెడు, పవిత్రం, అపవిత్రం అని ముక్కలుగా విడదీసి చూస్తాం. కాని వాళ్లు అలా చూడరు. వాళ్లకు అంతా శివమయం. ఈ దృష్టినే అద్వైతం అంటారు. అంటే రెండు కాదు, అంతా ఒకటే అని. జీవితం, మరణం, మంచి, చెడు అన్నీ ఒకే శక్తికి ఉన్న వేర్వేరు రూపాలని వాళ్లు నమ్ముతారు. సరే, శవాల బూడిద పూసుకోవడం, పుర్రల్లో తినడం, ఈ ఆచారాలు వినడానికే మనకు చాలా భయంకరంగా అనిపించవచ్చు. మరి ఇవన్నీ కేవలం షో కోసమా, లేదంటే వీటి వెనుక ఏదైనా లోతైన ఆధ్యాత్మిక అర్థముందా? పదండి, ఈ సంకేతాల వెనుకున్న రహస్యాలను తెలుసుకుందాం. ఈ టేబుల్ చూడండి.
వాళ్ళు శ్మశానాలోని బూడిదను ఒంటికి రాసుకుంటారు. ఎందుకంటే ఈ శరీరం చివరికి బూడిదైపోతుంది, కాని ఆత్మ మాత్రమే శాశ్వతమని ఎప్పుడు గుర్తుంచుకోడానికి. మృత్యువుకు అంత దగ్గరగా జీవిస్తూ మృత్యుభయాన్ని పూర్తిగా జయిస్తారు. ఇక పుర్రెను ఒక పాత్రలా వాడటం, అది మన శరీరం మనస్సు కూడా కేవలం తాత్కాలికమైన పాత్రలే అని నిరంతరం గుర్తుచేస్తుంది. అసలు అఘోరీలు తమ సాధనకు శ్మశానాన్నే ఎందుకెంచుకుంటారు? ఎందుకంటే అది ఒక పర్ఫెక్ట్ స్పిరిచువల్ లాబొరేటరీ లాంటిది. అక్కడ అహంకారం చచ్చిపోతుంది, రాజు బిచ్చగాడు అనే తేడా మాయమైపోతుంది, ఈ శరీరం శాశ్వతం కాదు అనే కఠోర సత్యం కళ్ల ముందు కనిపిస్తుంది. అయితే ఇక్కడొక చాలా ప్రాక్టికల్ ప్రశ్నొస్తోంది. మనం టీవీల్లో టూరిస్టు ప్లేసుల్లో చూసేవాళ్లందరూ నిజమైన అఘోరిలేనా, లేక ఈ వేషం ఏసుకుని జనాల్ని మోసం చేసేవాళ్లా? అసలు ఒక నిజమైన సాధువుని, ఒక నకిలీ నటుణ్ణి ఎలా గుర్తించాలి? ఈ పట్టిక మనకు తేడాను చాలా స్పష్టంగా చూపిస్తుంది. చూడండి, నిజమైన సాధువు ప్రశాంతంగా, ఏకాంతంగా ఉంటాడు. అతనికి డబ్బుతో, పేరుతో అసలు పనిలేదు. అతని ఉనికిలోనే ఒక ప్రశాంతత, ఒక శక్తి ఉంటాయి. అదే నకిలీవాళ్లైతే ఎప్పుడు అటెన్షన్ కోరుకుంటారు, డబ్బులడుగుతారు, భయపెట్టడానికి ట్రై చేస్తారు, నా శక్తులివి అవి అని గొప్పలు చెప్పుకుంటారు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, నిజమైన ఆధ్యాత్మికత ఎప్పుడు నిశ్శబ్దంగా, నిరాడంబరంగా ఉంటుంది. సో ఫైనల్గా పాయింట్ ఏంటంటే, నిజమైన అఘోరీలు ఎందుకు ఎవ్వరికీ కనిపించరు? చాలా సింపుల్. వాళ్ల మార్గమే అహంకారాన్ని నాశనం చేసుకోవడం. మరి ఫేము, అటెన్షన్ అనేవి అహంకారాన్ని పెంచుతాయి. అది వాళ్ల సాధనకే పూర్తిగా వ్యతిరేకం. అందుకే వాళ్ళు జనాలకు, ప్రచారానికి దూరంగా ఉంటారు. సరే, ఇంత తీవ్రమైన ఈ ఆచారాలు, ఈ ఫిలాసఫీ నుండి మనలాంటి సాధారణ జీవితాలు గడిపేవాళ్లను నేర్చుకోవడానికి ఏమైనా పాఠాలున్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించే మాట్లాడదాం. మొట్టమొదటి పాఠం మరణాన్ని అంగీకరించడం. మరణమనేది జీవితంలో ఒక భాగమని అర్థం చేసుకుంటే మనం ప్రతి క్షణాన్ని వేస్ట్ చేయకుండా జీవిస్తాం. రెండో పాఠం, అసలైన మురికి బయట కాదు, మనస్సులో ఉంటుంది. ఒంటిమీదున్న బూడిద కంటే మనస్సులో పేరుకుపోయిన గర్వం, ద్వేషం, అసూయ వీటిని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక మూడోది చాలా ముఖ్యమైన పాఠం, వేరుగా ఉండటమనేది ఒక భ్రమ మాత్రమే. మనమందరం ఒకే చైతన్యంలో భాగమని గుర్తించినప్పుడు ఈ విభజనలు, ఈ గొడవలు అన్నీ పోతాయి. ఈ ఉదాహరణ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. వర్షమనేది కేవలం ఒక సహజ ప్రక్రియ అంతే. కాని పెళ్లి చేసుకునేవాళ్లకది చెడ్డది, పొలంలో ఉన్న రైతుకు అది మంచిది. అంటే మంచి చెడు అనేవి వర్షంలో లేవు, మన మనస్సు ఆ వర్షానికి అంటిస్తున్న లేబుల్స్లో ఉన్నాయి. ఈ లేబుల్సే మన బాధలకు అసలు కారణం. కాబట్టి ముగించే ముందు ఒకే ఒక్క ప్రశ్న. మీ జీవితంలో మీరు ఏ విషయాలకు మంచి, చెడు అనే లేబుల్స్ అంటించారో ఆ లేబుల్స్ మీ ఆనందానికి, మీ ప్రశాంతతకు అడ్డుగా నిలుస్తున్నాయా? వాటిని ఒక్కసారి ప్రశ్నించి జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? ఆలోచించండి.